ప్రజాపాలన వైపే జూబ్లీహిల్స్ ప్రజలు. మంత్రి పొన్నం ప్రభాకర్. తమ ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలపై నమ్మకం వల్లే ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు విఫలమయ్యాయి. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు అయినా సరే ప్రజలు ప్రజాపాలన వైపే ఉన్నారు. బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు తిప్పికొట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి గాని, ఆ నియోజకవర్గం అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళు గాని కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినారో జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పారు. కొంత సానుభూతితోటో లేదా టీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారానో మహిళలు వారు ఒక సెంటిమెంట్ వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కావచ్చు, అనేక మంది ఉద్యోగ నియామకాలు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, రైతాంగానికి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ చేయగలుగుతున్నారనేటువంటి ప్రజల ఆలోచన ప్రకారంగా ఓటింగ్ సరళి కనబడుతూ ఉంది. తప్పకుండా ఇది ముందు నుంచి కూడా చెప్తాను, మా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల అంశాలతోటి క్షేత్రస్థాయి దాకా చేరే విధంగా పనిచేస్తామని చెప్పినాం. ఈ ఫలితం అందుకు నిదర్శనం. తప్పకుండా భవిష్యత్తులో కొంత దుష్ప్రచారం ఏ విధంగానైతే టీఆర్ఎస్ చేసో ఆ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మరింతగా గట్టిగా మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది. 2014 నుండి 2023 వరకు జరిగిన 7 ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నిట్లో ఓడిపోయింది. మేము 2 ఓడిపోయి 5 ఉప ఎన్నికల్లో గెలిచాం. 2014 నుంచి 2023 మధ్యన కూడా చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి. దాదాపు 7 ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 7 ఉప ఎన్నికలు పాలేరు కానీ, నారాయణ ఖేడ్ కానీ, హుజూర్ నగర్ కానీ, దుబ్బాక కానీ, నాగార్జున సాగర్ కానీ, హుజూరాబాద్ కానీ, మునుగోడు కానీ, ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక్క ఉప ఎన్నికల్లో కూడా గెలవలేదు. 7 ఉప ఎన్నికల్లో మేము దాదాపు అన్ని గెలిచాం. దాదాపు 5 గెలిచాం, ఒక 2 ఓడిపోయాం అంతే తప్ప మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా చివరికి మళ్ళీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో వారు విజయం సాధించారు, గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు. అట్లాగే మధ్యలో జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కేవలం 1-2 కార్పొరేటర్ సీట్లు వచ్చిన విషయం కూడా ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును గ్రామాన సంబరాల్లో నిర్వహించండి. ప్రజాపాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అండగా, పేద ప్రజలకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రేషన్ కార్డులు, 0 వడ్డీ రుణాలు, ఉద్యోగాలు, రుణమాఫీ, రైతు భరోసా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. జూబ్లీహిల్స్ గెలుపును ప్రతి కార్యకర్త తమ గెలుపుగా భావించి సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ వేడుకను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం సంబరాలు జరపాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపినప్పటికీ టీఆర్ఎస్ బీజేపీ కలిసి మన ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా, మిగతా పేద ప్రజలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాలు, బోనసు, భరోసా, రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా మనను బదనాం చేసే ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ జూబ్లీహిల్స్ గెలుపును తమ గెలుపుగా భావించి ప్రతి గ్రామాన వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామం. దేశంలోనే వేగవంతమైన వృద్ధి రేటు కలిగిన రాష్ట్రం తెలంగాణ.
జీసీసీ హబ్గా ఉన్న హైదరాబాద్లో పెట్టుబడులకు ముందుగా రావాలి. 30,000 ఎకరాల్లో అద్భుతమైన మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. చైనా +1 మోడళ్లకు గ్లోబల్ సమాధానం తెలంగాణ. ఢిల్లీలో జరిగిన యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రూ.21,000 కోట్ల రుణమాఫీ చేశాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నిజామాబాద్కు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశాం. భీమ్గల్ లింబాద్రి గుట్టలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.4 కోట్లు విడుదల. త్వరలోనే అగ్రికల్చర్ కళాశాలలో ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ సలహాదారులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి సన్మాన సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్వతంత్ర భారత రూపశిల్పి, దేశ తొలి ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. గాంధీ భవన్ వద్ద డప్పు కొడుతూ డ్యాన్స్ చేసిన తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మొట్టు సాయి కుమార్. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలుపు దాదాపు ఖాయమవడంతో సంబరాలు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆలయంలో జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక చొరవతో నిధులను మంజూరు చేస్తున్నారని వెల్లడి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసిన క్రమంలో సుమారు 150 కోట్లతో ఆలయ అభివృద్ధి, అదేవిధంగా పట్టణ అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి గారి సూచనలు, సలహాలు, వారి ఆశీస్సులతోటి ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఇటీవల వారు స్వయంగా వచ్చి రాజన్న ఆలయంలో పరిశీలన జరిపి వారు చెప్పిన సూచనలు, సలహాలు పాటిస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవల కోసం ఆల్టర్నేటివ్గా భీమేశ్వర ఆలయంలో తగు ఏర్పాటు చేయడం జరిగింది. కోడమొక్కులకు సంబంధించి కానీ, కుంకుమ పూజలకు సంబంధించి కానీ, కళ్యాణోత్సవాలకు సంబంధించి కానీ, సత్యనారాయణ వ్రతాలకు సంబంధించినటువంటి కానీ, అదేవిధంగా స్వామివారి ఆలయం ముందున్నటువంటి రావి చెట్టు దగ్గర కూడా ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లను కూడా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేటువంటి భక్తులు దయచేసి సహకరించి రాజన్న ఆలయ అభివృద్ధిలో మీ వంతు సహకారంతో మరి మీ సహకారాన్ని సంపూర్ణంగా అందివ్వాలని చెప్పిన సందర్భంగా కోరుతూ రాబో రోజుల్లో వీళ్ళతో తొందరగా స్వామివారి ఆలయ విస్తీర్ణ అభివృద్ధిని గావింపేసే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పిన గతంలో చెప్పాం. ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన తీసుకొని ముందుకు పోతామన్నమాట. బ్రాహ్మణోత్తములు, వేద పండితులు చెప్పేటువంటి ఆలోచన కూడా తీసుకొని మేము ముందుకు పోతాం. ఇక్కడ ఒక విషయాన్ని నేను వేములవాడ పట్టణ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ ఆలోచన అనుగుణంగానే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. దయచేసి అందరి సహకారం ఈ అభివృద్ధిలో ఇవ్వాలని అందరి సహకారం ఈ సందర్భంగా కోరుతా ఉన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గాంధీ భవన్లో మొదలైన సంబరాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం దిశగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్న నేతలు, కార్యకర్తలు.